ఆగస్ట్ 2 రోజులు ఈ రకంగా జరిగింది, ఇప్పుడు సెప్టెంబర్లో 2 రోజులుగా జరిగింది. ఈ కంటిన్యూస్ ఈ ఇష్యూస్ వల్ల హెచ్డిఎఫ్సి యూజర్స్ అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకో కామెంట్ వచ్చింది, రామకృష్ణ నాకు భయం అవుతుంది అంట. సో నాకు భయం అవుతుందని కామెంట్ చేశారు రామకృష్ణ. సో ఇక్కడ మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా అంటే 80% మంది ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. సో జనరల్గా మధు ఇటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్నప్పుడు బ్యాంక్ సంబంధించి ప్రతినిధులు మాట్లాడతారు, ఆ తర్వాత దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంత టైం టేకింగ్, హవర్స్లోనే అది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 72 అవర్స్ అంటే సుమారుగా 3 days చూపిస్తోంది. 3 days సమయం పడుతుందా ఇంకా ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా? ఎందుకంటే చాలా బల్క్గా హెచ్డిఎఫ్సిని ప్రైమరీ అకౌంట్గా వాడేవారందరూ కూడా ఒక బిగ్ షాకే. నాకు తెలిసి కొన్ని లక్షల్లో కోట్లలో ఉంటారు యూజర్స్ అంతా కూడా. సో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఇబ్బంది తలెత్తుతుందో ప్రత్యామ్నాయాల పైన కస్టమర్స్ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. డెబిట్ కార్డ్ అని, క్రెడిట్ కార్డ్ అని, పేజ్ యాప్ అని, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి కార్డ్స్ పైన పేమెంట్ చేస్తారు. మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఎందుకంటే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా దేశంలోనే ప్రైవేట్ బ్యాంక్ సంబంధించినటువంటి రంగాలలో హెచ్డిఎఫ్సి చాలా పెద్దది, చాలా కస్టమర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఫాస్టెస్ట్ బ్యాంకింగ్ కోసం హెచ్డిఎఫ్సిని సంప్రదిస్తారు. కానీ సమస్య పదే పదే తలెత్తుంది. ఒక్కసారి కాదు, ఇప్పటికీ 2025 సంవత్సరంలోనే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 3 సార్లు ఇప్పటికీ హెచ్డిఎఫ్సిలో ఇట్లాంటి తీవ్రమైనటువంటి సమస్య తలెత్తింది. పేమెంట్ కి సంబంధించి, బ్యాలెన్స్ కి సంబంధించి, అలర్ట్ ఎస్ఎంఎస్ కి సంబంధించి, ఆన్లైన్ బ్యాంకింగ్ కి సంబంధించి, ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ కి సంబంధించి. సో మొత్తానికి ఈ డౌన్లోడింగ్ హిస్టరీ తెలుసుకోవడానికి కూడా కస్టమర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. దీనిపైన హెచ్డిఎఫ్సి దృష్టి పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ నిజంగా సర్వీస్ ఓరియంటెడ్ గా అప్గ్రేడ్ చేయాలనుకుంటే అర్ధరాత్రి పూట కస్టమర్లకు ఇబ్బంది లేని టైంలో ముందుగానే మెసేజ్ అలర్ట్ చేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు టెక్నికల్ గా ఇబ్బంది ఉంటుంది, అప్గ్రేడ్ చేస్తున్నాం అనేటువంటిది బ్యాంకు అలర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ అలాంటి అలర్ట్ ఇప్పుడు ఏం లేదు. కానీ సేవలు నిలిచిపోయాయి, ఇబ్బంది ఉంది, కస్టమర్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దీనిపైన ఇప్పుడు బ్యాంకు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న దాంట్లో నెట్ బ్యాంకింగ్ సంబంధించింది. సారీ, ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ద సిస్టమ్. సో ప్లీజ్ విజిట్ బ్రాంచ్ అని వస్తోంది, కాంటాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆన్ దీస్ నెంబర్స్. ఇది నేను చేసింది డైరెక్ట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేద్దామని ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఓపెన్ చేస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కూడా ఇదే రకంగా వస్తోంది. సో నో రెస్పాన్స్ ఎట్ ఆల్. హెచ్డిఎఫ్సి సంబంధించి ప్రజెంట్ అయితే కొంత తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో హెచ్డిఎఫ్సి యూజర్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా తల పట్టుకునే పరిస్థితి. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయి 72 గంటల సమయం పడుతుందని చెప్పి అందులో చూపిస్తోంది. మరి ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. ఇప్పటివరకు హెచ్డిఎఫ్సి అధికారులకు సంబంధించి ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. మరి దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? హెచ్డిఎఫ్సి యూజర్స్గా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లకు సంబంధించి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఒక్కసారి మీరు కూడా డైరెక్ట్గా లైవ్లో మీరు ఎదుర్కొన్న సమస్య గురించి మాకు చెప్పాలంటే కింద కనబడుతున్నటువంటి స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్స్ కూడా కాల్ చేయండి, లైవ్లో మనం మాట్లాడదాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవలకు సంబంధించి కంప్లీట్గా ఇప్పుడు కుప్పకూలిపోయిందని చెప్పాలి. ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు, కంప్లీట్గా 72 గంటల సమయం పట్టవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీకు 2 సైడ్లో చూపిస్తాను. ఒకటి యూపీఐ ట్రాన్సాక్షన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి కూడా పక్కనే మీకు అవి హోల్డ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్లే అవుతోంది, ఇది యూపీఐ ట్రాన్సాక్షన్. పేమెంట్ ద్వారా నేను పేటిఎం ద్వారా దీన్ని నేను ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నం చేశాను, అది కుదరలేదు. ఇక లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తోంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేద్దామని చెప్పి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా కుదరలేదు. అక్కడ కూడా ఈ మెసేజ్ వస్తోంది, సారీ ఇట్స్ నాట్ యూ, ఇట్స్ ద సిస్టమ్ అని మెసేజ్ వస్తోంది. హెచ్డిఎఫ్సి యూజర్స్ అందరూ కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ రామకృష్ణ కామెంట్ చేశారు, మళ్ళీ నాది నందిగామ బ్రాంచ్ ఎన్టీఆర్ జిల్లా అని కామెంట్ చేశారు ఆయన. నో ట్రాన్సాక్షన్ అని కామెంట్ చేశారు. సో చాలామంది ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ప్రజెంట్ హెచ్డిఎఫ్సి యూజర్స్ అందరూ కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంట సేపు నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవల్లో తీవ్రమైన అంతరాయం కలుగుతోంది.
యూపీఐ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. పేమెంట్స్ కావడం లేదు. కస్టమర్లంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నారు కస్టమర్లు. దేశంలోని చాలా ప్రాంతాలేంటి కంప్లీట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా, ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నాడు. అనేక రకాలుగా ఇక్కట్లు ఏర్పడుతూ ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు హెచ్డిఎఫ్సి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఘటనపై ఇంకా హెచ్డిఎఫ్సి యాజమాన్యం స్పందించలేదు. సో ప్రస్తుతానికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అంతా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి ట్రాన్సాక్షన్ చేద్దామన్నా కూడా అది సహకరించడం లేదు. ఎటువంటి అలర్ట్స్ కూడా రావడం లేదు. సో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వీఆర్ అనేబుల్ టు మేక్ సమ్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. సో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని కానివ్వండి, ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నామని కానివ్వండి, టెక్నికల్ ఇష్యూ అట్ యువర్ బ్యాంక్ అని ఏదో ఒక అలర్ట్ వస్తుంది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి దాన్ని ఉపయోగించి ఏదైనా ట్రాన్సాక్షన్ చేద్దామంటే వితౌట్ ఎనీ అలర్ట్స్, ఎటువంటి అలర్ట్స్ లేకుండానే సైలెంట్గా ఉండిపోతుంది. కానీ ఏ ట్రాన్సాక్షన్ కూడా జరగడం లేదు. సో ఈరోజు వీకెండ్. సో దేశవ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అంతా కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని. సో ఎటు బయటికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదైనా తెల్లవారుజామున ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గంట సేపు అవుతోంది, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు. కానీ ఇప్పటివరకు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ రకం కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ ఘటనపై ఇంకా స్పందించలేదు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా అందుబాటులోకి రావడం లేదు. సో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయాయి, కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు జనరల్గా ఒకవేళ ట్రాన్సాక్షన్కి తగ్గట్టుగా అమౌంట్ లేకపోతే డోంట్ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ టు డూ దిస్ ట్రాన్సాక్షన్ వస్తుంది. లేదు అనుకుంటే కనుక టెక్నికల్ ఫాల్ట్ కనుక ఉంటే టెక్నికల్ ఫాల్ట్ అని చూపిస్తుంది. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండగా ఎటువంటి ఫాల్ట్ చూపించడం లేదు, ఏ రకం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, చాలా సైలెంట్గా ఉండిపోతుంది. సో ఎందుకు, ఏం జరిగింది అనుకోవాలి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మధు? ఏర్పడింది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఈ సాంకేతిక సమస్యతో కస్టమర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంబంధించి ఎస్ఎంఎస్ కూడా కనీసం రావట్లేదు. ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవ్వట్లేదు. కస్టమర్స్ ఎటువంటి టికెట్ ఎదుర్కొంటున్నారు, ఏ రకంగా ఉంది అంటే వాట్సాప్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ సేవలు కానీ, ఎస్ఎంఎస్ కట్ అయినట్టు ఎస్ఎంఎస్ రాకపోవడం కానీ, పేమెంట్ అయినట్టు కానీ, డిపాజిట్ అయినట్టు కానీ, ట్రాన్సాక్షన్ చేసినట్టు కానీ ఎస్ఎంఎస్ రాకపోవడం, కస్టమర్ సంబంధించినటువంటి జనరల్ గా మిస్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది యూపీఐ ద్వారా కూడా, ఫోన్ పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ. అక్కడ ఆ బ్యాలెన్స్ చూపించట్లేదు, ఇబ్బందికర పరిస్థితి ఉంది. రైట్ మధు, ఒకసారి నేను కూడా బ్యాలెన్స్ చెక్ చేస్తాను, ఎస్బీఐలో నుంచి బ్యాలెన్స్ చెక్ చేస్తాను, ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను ఆ ఎస్బీఐ దాంట్లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాను, లైవ్లో మీకు ఆ బ్యాలెన్స్ చెక్ చేసేటువంటి ఆ సిచ్యువేషన్ చూపిస్తాను. సో నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి హెచ్డిఎఫ్సి ఓపెన్ చేసి నేను సో టెక్నికల్ ఇష్యూ అని చెప్పి ఇది మార్క్ చూపిస్తోంది. సో టెక్నికల్ ఇష్యూ at your bank will try linking your account again within 72 hours. ఏకంగా అకౌంట్ అన్లింక్ అయిపోయింది, అకౌంట్ని మళ్ళీ లింక్ చేస్తామంటున్నారు. We will try linking your account again within 72 hours. If we have your consent, you can manage your consent anytime from permission sections in your profile. సో తను ఎక్కడ ఏం చూపిస్తోందంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోయిందట. సో నేను ఫోన్పే ద్వారా ఈ బ్యాలెన్స్ చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ మెసేజ్ వచ్చిన అలర్ట్ ఏంటంటే there is a technical issue at your bank. We will try linking your account again within 72 hours. 72 గంటల తర్వాత మీ అకౌంట్ని మళ్ళీ లింక్ చేస్తానని చెప్పి సమాధానం తెలుస్తోంది. సో 72 గంటల తర్వాత లింక్ చేస్తాను అని చెప్పి అంటున్నారు. తర్వాత ఇఫ్ we have your consent